నమస్కారం. బీటెక్ రవి ప్రస్తుతం ఈ పేరు తలుచుకోవటానికే కొంచెం జగన్మోహన్ రెడ్డికి కొంచెం భయంగా ఉన్నట్టుంది. బీటెక్ రవి ఎవరు అంటే పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ. ఈయనే జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయబోయే పులివెందుల్లో తెలుగుదేశం అభ్యర్థి, తెలుగుదేశం క్యాండిడేట్గా బీటెక్ రవిని నిలబెట్టబోతున్నారు. ప్రస్తుతం ఆయనే ఇన్ఛార్జ్. బీటెక్ రవిని ఎట్లా ఎదుర్కోవాలి, బీటెక్ రవిని ఎట్లా ఆపాలి, బీటెక్ రవిని నైతికంగా ఎలా దెబ్బతీయాలి, బీటెక్ రవి గ్రామాల్లో తిరగకుండా ఎట్లా అడ్డుకోవాలి, అసలు బీటెక్ రవి ఉనికి లేకుండా ఎలా చేయాలి, ఇవే ఆలోచనలు. నీ పులివెందుల్లో, నీ సొంత కుటుంబం ఉండే పులివెందుల్లో, నీ సొంత కుటుంబం తరతరాలుగా గెలుస్తున్న పులివెందుల్లో ఒక తెలుగుదేశం పార్టీ ఒక అభ్యర్థిని నిలబెట్టుకుంటే అంత భయపడాల్సిన అవసరం ఏంటి? నువ్వేం గెలుస్తావు కదా మొత్తం. అసలు వైనాట్ 175 అనే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో తెలుగుదేశాన్ని చూసి భయపడాల్సిన అవసరం ఏముంది? ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే, బీటెక్ రవికి 1+1 గన్మెన్లు ఉన్నారు ఆయన భద్రతకి. ఎందుకంటే అదంతా ఫ్రాక్షన్ ఏరియా కాబట్టి, ఈ ఫ్రాక్షన్ ఏరియాతో పాటు అతనికి సీరియస్ లైఫ్ థ్రెట్ ఉన్నది, ప్రాణహాని జరగటానికి అవకాశం ఉందన్న ఉద్దేశంతో 15 సంవత్సరాల నుంచి ఆయనకి గన్మెన్లు ఉన్నారు. ఎందుకంటే సీరియస్ థ్రెట్ ఉన్నది, అతని ప్రాణానికి హాని ఉన్నది. అటువంటి వ్యక్తికి 1+1 గన్మెన్లని ప్రభుత్వం కేటాయించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి సమయం నుంచి ఆయనకు గన్మెన్లు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వాటిని కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత తెలుగుదేశం వచ్చింది, కంటిన్యూ అయింది. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ముంగిటిలోకి వచ్చిన ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీటెక్ రవి గన్మెన్లని ఉపసంహరించింది. ఎందుకు బీటెక్ రవి గన్మెన్లని ఉపసంహరించాల్సిన అవసరం ఏంటి? అంటే బీటెక్ రవికి ప్రాణహాని లేదు అని భావిస్తున్నారా? బీటెక్ రవికి థ్రెట్ లేదు అని మీరు కన్ఫర్మ్డ్గా మీరు అనుకుంటున్నారా? నిన్నగాక మొన్న పోలీసులు బీటెక్ రవిని మఫ్టీలో వచ్చి ఎత్తుకెళ్ళిపోతే దిక్కు దివాణం లేదు. బీటెక్ రవి కుటుంబ సభ్యులందరూ వచ్చి మీడియాతో చెప్పుకొని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పి వాళ్ళు ఆందోళన చెందితే చివరికి తేలింది ఏంటి అంటే పోలీసులు తీసుకెళ్లారని. పోలీసులు దొంగల్లాగా వచ్చి కిడ్నాప్ చేస్తారా ఎవరన్నా మనిషిని? ఏదో 10 నెలల కిందట జరిగిన ఒక సంఘటనకి సంబంధించి బీటెక్ రవిని అరెస్ట్ చేయాలి, వచ్చి నోటీస్ ఇవ్వటం, అరెస్ట్ చేయటం, అది కదా పోలీసులు చేయాల్సిన పని. సివిల్ డ్రెస్సులో వచ్చి ఆయన ఒంటరిగా వెళ్తున్న వాహనాన్ని ఆపేసి గన్మెన్ల సెల్ ఫోన్లు తీసేసుకొని, ఆయన దగ్గర ఉన్న ఏదో ఒకళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ సెల్ ఫోన్లు, అందరి సెల్ ఫోన్లు తీసేసి బీటెక్ రవిని అదుపులోకి తీసుకొని, ఈ లోపల ఏం జరిగింది? కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఏంటి అసలు బయలుదేరిన వ్యక్తి రాలేదేంటి, ఏమైంది అని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ ఉన్నాయి కదా. ఆ సంఘటన జరిగిన తర్వాత మొత్తం స్టేట్ మొత్తం మీడియాని వాళ్ళు అలర్ట్ చేసి బీటెక్ రవి కనపట్టలేదు, ఆయనకి ఏమైందో అర్థం కావట్లేదని చెప్పి కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తే, అప్పుడు ఆ తర్వాత తెలిసింది పోలీసులు తీసుకెళ్లారని. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఆ తర్వాత తీసుకెళ్లారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టులో రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత కడప సబ్ జైల్లో ఆయన ఉంటే ఆయన కలవటానికి సీఎం రమేష్ అనే బీజేపీ నాయకుడు వెళ్ళి సీఎం రమేష్ జైలు నుంచి బయటకు వచ్చి చెప్పిన విషయాలు వింటే గొళ్ళు గగురు పొడుస్తుంది, భయం పుడుతుంది మనకి.
బీటెక్ రవిని కిడ్నాప్ చేసి చంపేద్దాం అనుకున్నారు. మీడియాలో మొత్తం అంతా రప్చర్ అయ్యేటప్పటికీ ఆయన తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేశారని చెప్పి సీఎం రమేష్ చెప్పాడు. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఉందో చూడండి అక్కడ కడప జిల్లా, ముఖ్యంగా పులివెందుల ప్రాంతంలో. అంత భయంకరమైన సిచ్యువేషన్లో బతుకుతున్న ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడికి భరోసా కల్పించి, ఇంకా గన్మెన్లని పెంచి భద్రత కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం గన్మెన్లని ఉపసంహరించడం ఏంటి? దీని అర్థం ఏంటి అనేది ఇది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఆయనైతే బీటెక్ రవి ఆయనైతే చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు, నన్ను చంపటానికి ప్లాన్ చేస్తున్నారు, నాకు ఏదైనా జరిగితే దానికి బాధ్యులు సీఎం జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి, వీళ్ళే బాధ్యులు అని క్లియర్ కట్గా బీటెక్ రవి చెప్తూ ఉన్నాడు. నువ్వు భద్రత ఉపసంహరించుకున్నా కానీ నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గానే పోటీ చేస్తాను, గ్రామాల్లో తిరుగుతాను, ప్రజలను సమీకరిస్తాను అని చెప్తున్నాడు ఆయన. పోలీసుల్ని ఉపయోగించుకొని భయభ్రాంతులకి గురి చేసే ఈ సంస్కృతి ఎప్పుడు మారుతుంది? ఈ ఈ ఈ పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు చాలామంది. అంటే తెలుగుదేశం పార్టీలో నాయకులు ఉండకూడదా? మీకు సరెండర్ అయిపోవాలా? పులివెందుల్లో మీకు తరతరాలుగా మీరే గెలుస్తున్నారు కదా, మీకేంటి ఇబ్బంది? అంటే మళ్ళీ గెలవరు అని అన్నా మీకు డౌట్ ఏమన్నా ఉందా? పులివెందుల్లో పరిస్థితులు మారిపోయినాయి, ఇంకా మళ్ళీ నేను గెలిచే అవకాశం లేదు అని ఏమన్నా అనుకుంటున్నారా మీరు? రాజకీయ ప్రత్యర్థుల్ని నిర్మూలించటం రాజకీయం కాదు. రాజకీయ ప్రత్యర్థుల్ని కాపాడి వాళ్ళని జాగ్రత్తగా ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళకి భద్రత కల్పించి వాళ్ళని ఎన్నికలలో పోటీ చేసేలాగా సౌకర్యం కల్పించి వాళ్ళ మీద గెలవటం అనేది రాజకీయం. అంతేగాని ప్రత్యర్థి పార్టీ రాజకీయ నాయకులందరినీ నిర్మూలిద్దామని ప్రయత్నం చేయటం దాన్ని రాజకీయం అంటారు, అరాజకీయం అంటారు. ఈ తేడా గమనించి కనీసం బీటెక్ రవి లాంటి లీడర్లకి గన్మెన్లని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరూ కోరుతున్నారు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.